హలో ఫ్రెండ్స్, దిస్ రాజా. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనీ తీసుకొని అవి స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేసి వాటి మీద వచ్చే రిటర్న్స్ని మళ్ళీ ఇన్వెస్టర్స్కి చిజప్ చేస్తాయి. ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు, వాళ్ళు వచ్చి స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చే రిటర్న్స్ని అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది ఆటోమేటిక్ ఇన్వెస్టర్స్కి. సో ఈ సో వీటిలో వచ్చి చాలా రకాలు ఉంటాయి. అది మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్కువ బాండ్స్లో వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది ప్యూర్లీ డిపెండ్ ఆన్ మ్యూచువల్ ఫండ్ టైప్ అనమాట. ప్రతి మ్యూచువల్ ఫండ్కి వచ్చేసి కొంతమంది ఫండ్ మేనేజర్ ఉంటారు. ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఫండ్స్ని బట్టి ఉంటారు. వీళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఈ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు. అయితే మనం ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి, ఏ అనే కంపెనీ. ఆ కంపెనీ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంది, ఆ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ బాగుంటుందా, బాగా రిటర్న్స్ వస్తుందా, లేకపోతే దాంట్లో ఏమైనా ఫ్రాడ్స్ జరుగుతున్నాయా అనే అన్ని పారామీటర్స్ చూసుకొని ఏది మంచి కంపెనీలు మంచి రిటర్న్స్ వస్తాయో ఓన్లీ ఆ కంపెనీలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ వచ్చేసి ఒకసారి మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టిల్ రీసెర్చ్ చేస్తుంటారు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా రిటర్న్స్ వస్తాయా లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ వస్తాయా. ఇన్ కేస్ నెగిటివ్ రిటర్న్స్ వస్తాయంటే వాళ్ళ ఫండ్స్ తీసేసి వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే రీసెర్చ్ చేసి వేరే వేరే స్టాక్స్లో పెడుతుంటారు. అన్ని అన్ని సెక్టర్ కవర్ అవుతారు. లెట్స్ సే ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, లేకపోతే ఆటో ఇండస్ట్రీ కానీ. సో ఇలా వచ్చేసి వేరే సెక్టర్లో వాళ్ళు అన్ని మంచి కంపెనీ చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఏమందంటే మన మనీ వచ్చేసి డైవర్సిఫై అవుతుంది. ఒక సంవత్సరం వచ్చి ఐటీలో బాగా గ్రోత్ ఉంటుంది, ఒక సంవత్సరం వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీలో బాగా గ్రోత్ ఉంటుంది, ఒక సంవత్సరం వచ్చేసి బ్యాంకింగ్లో బాగా గ్రోత్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి డైవర్సిఫై చేయడం వల్ల వచ్చేసి అంటే మనకు వచ్చేసి రిటర్న్స్ వచ్చి ఆన్ యావరేజ్గా మంచిగా ఉంటాయి. కొంతమంది థింక్ చేస్తుంటారు మనం ఎందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టేది, డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టచ్చు కదా అని. సో అది కూడా గుడ్ ఆప్షన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానికి ఎక్కువ రీసెర్చ్ చేయాలి అండ్ కంటిన్యూస్గా న్యూస్ మానిటర్ చేయాలి. మన సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అతని దగ్గర వచ్చేసి మనీ ఎక్కువగా ఉన్నాయి. సో అతను వచ్చేసి కార్ కొనుక్కున్నాడు, బట్ కార్ డ్రైవింగ్ రాదు. సో అలా ఏం చేస్తాడు, అతను కారు కొనుక్కొని డ్రైవర్ని పెట్టుకున్నాడు, ఎందుకంటే డ్రైవింగ్ చేయడం తెలియదు. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వచ్చి వంట తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళ ఆఫీస్ పనిలో కానీ వేరే బిజినెస్ పని మీద కానీ వంట చేసేదానికి టైం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వంట తెలుసు కానీ వంట చేయడానికి టైం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వంట మనిషి పెట్టుకుంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేసిక్గా మనకు వచ్చేసి వాళ్ళకి డబ్బు ఉన్నా కానీ డ్రైవింగ్ తెలియదు. ఒకవేళ డ్రైవింగ్ తెలియపోయినా కానీ డ్రైవింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వంట తెలిసినా కానీ వాళ్ళు టైం లేకపోవడం వల్ల వంట మనిషి పెట్టుకుంటారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే మనం వచ్చేసి ఒక రీసెర్చ్ చేయడం తెలియకపోయినా కానీ, ఇంకోటి రీసెర్చ్ తెలిసినా టైం లేకపోయినా కానీ ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ని మనం చూద్దాం, ఈ ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పేసి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఈ మ్యూచువల్ ఫండ్స్ బేసిక్గా వచ్చేసి మన డబ్బులు వచ్చేసి డైవర్సిఫై చేస్తామన్నమాట, వేరే సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్స్ వచ్చేసి బాగా వస్తుంది. మూడోది వచ్చేసి మనం మనీ వచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది. ఒకరికి చూసి వాళ్ళని అమ్మాలంటే, ఒక ల్యాండ్ అమ్మాలని కానీ, ఒక ఇండ్లు అమ్మాలని కానీ ఒక 3 months 4 months పడుతుంది. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే మీరు తక్కువ రేటుగా అమ్మాలా. సో అయితే మ్యూచువల్ ఫండ్లో జస్ట్ వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్లో డబ్బులు కావాలంటే మనం జస్ట్ అమ్మేస్తే 2 to 3 daysలో మనకి డబ్బులు వస్తాయి. ఇదొక అడ్వాంటేజ్. అదే నష్టాలు ఏంటి అంటే రిస్క్ ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే ఈ మార్కెట్ వచ్చేసి ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటుంది. సో అదొక రిస్క్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా మేనేజ్ చేస్తారంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చాలా కంపెనీలు ఉంటాయండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి మ్యూచువల్ ఫండ్స్ ఉంది, తర్వాత క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్, ఫరాగ్ పరీక్, మోతిలాల్ అని చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టాలంటే బేసిక్గా వచ్చేసి వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి, చాలా అప్రూవల్. ఒకటి సిబి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలా, తర్వాత స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలా. కొంతమందికి వచ్చి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేస్తాము, తర్వాత కంపెనీ తెస్తే మన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బ్యాంక్స్ ఉన్నాయి, మన బ్యాంక్లో ఎఫ్డీ చేసుకుంటాం. సో ఈ బ్యాంక్స్ అన్నిటికీ ఒక హెడ్ లాగా ఆర్బీఐ ఉంటుంది. అలానే వచ్చి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అన్నిటికీ ఒక హెడ్ లాగా సెబీ అని ఒకటి ఉంటుంది. సో ఆ సెబీ వచ్చేసి గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ సెట్ చేస్తుంటుంది. సో ఏదైనా కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలంటే వాళ్ళు చెప్పులు తీసుకుంటారు కదా, అలాంటప్పుడు వచ్చేసి ఏంటంటే ఆ సెబీ అనేది బేసిక్గా చాలా పారామీటర్స్ వస్తారు. ఏంటంటే వాళ్ళు ఏమైనా ముందు ఫ్రాడ్ చేశారా, లేకపోతే వాళ్ళ కంపెనీ వచ్చేసి బాగా స్టేబుల్గా లాస్ట్ 5 years నుంచి స్టేబుల్గా ఉందా, మంచి రిటర్న్స్ వస్తుందా. సో అన్ని పారామీటర్ చూసే ఒక కంపెనీకి అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళు మొత్తం చూసి అప్రూవల్ ఇస్తారు ఫైనల్గా. మన హిస్టారికల్ రిటర్న్స్ చూసినట్టయితే
లాస్ట్ 20 ఇయర్స్లో వచ్చి మనకి ఆన్ అండ్ యావరేజ్గా 14-15% వచ్చేసి మనకు రిటర్న్స్ వచ్చి ఉన్నాయి. సో అది చాలా హ్యూజ్గా అంటే కంపేర్ చేసుకుంటే మన ఎఫ్డీతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ 10 ఇయర్స్కి కేటగిరీ యావరేజ్ చూద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఆన్ అండ్ యావరేజ్గా 14% రిటర్న్స్ వచ్చాయి. అలానే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆన్ అండ్ యావరేజ్గా అరౌండ్ 20% రిటర్న్స్ వచ్చాయి. అలాగే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి అరౌండ్ 22% వచ్చి రిటర్న్స్ వచ్చున్నాయి. ఇది వచ్చి లాస్ట్ 10 ఇయర్స్ వచ్చి హిస్టారికల్ డేటా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అనే దాని మీద ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.